హలో అండి. ఇదైతే నిన్న సాయంత్రం వీడియో. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరికీ భోగి శుభాకాంక్షలు. సాయంత్రం వీడియో అండి ఇది. కొంచెం గొంతు పట్టేసినట్టుంటే హాట్ వాటర్ పెట్టుకున్నాము. బాటిల్లో అయితే పోసుకుంటున్నా, తర్వాత తాగొచ్చని. నైట్ రైస్ అయితే పెట్టేసిన రైస్ పెట్టేసి ఇంకా గోరుచిక్కుడు కర్రీ చేద్దామని అనుకుంటున్నా. దానికోసం ఆనియన్ కట్ చేసుకుందాం. చాలా రోజులైంది గోరుచిక్కుడు చేయక. ఇప్పుడైతే గోరుచిక్కుడు కర్రీ కోసం ఆనియన్స్, టమాటో కట్ చేసుకొని కుక్కర్లో అయితే వండుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ మురిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కొని ఇంకా పండుగకైతే ఏమి చేయలేదు ఫ్రెండ్స్. పిండి వంటలు అట్లా డైలీ పనే ఇంట్లో సరిపోతుంది. ఇప్పుడు గోరుచిక్కుడు కూడా కడుక్కున్నా మంచిగా. ఇప్పుడు కొత్తిమీర అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటే తొందరగా అవుతుంది కదా అని అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు టమాటా వేసేటప్పుడు అప్పుడే కట్ చేస్తాను, ముందేం కట్ చేసి పెట్టుకోను. కానీ ఇప్పుడు ఒకటేసారి పని అయిపోతుందని చెప్పేసి ఒకటేసారి కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈరోజు అయితే రైస్ కొంచెం ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది మార్నింగ్ మిగిలిపోతుంది ఇంకా. ఇప్పుడైతే కర్రీ వేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం స్టవ్ ముట్టించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. మినిమం 2 స్పూన్స్ అయితే వేస్తాను నేను ప్రతి కర్రీలో. ఇంకా కావాలంటే తక్కువ వేస్తా. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నా, తర్వాత కరివేపాకు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఈ గోరుచిక్కుడు కర్రీ నైట్ చేసిన కదా ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం చేదయింది ఎందుకో. గోకరకాయ బాగాలేదా ఎందుకో కానీ కొంచెం చేదనిపిస్తుంది. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. పసుపు ఫ్రై అయిన తర్వాత గోకరకాయ ముక్కలు వేసుకోవాలి. చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం చేదనిపించింది. ఇంట్లో వాళ్ళు చెప్పిర్రు. నాకైతే బాగానే ఉంది, ఏం పర్లేదు అనిపించింది. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం. రైస్ కూడా రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు వంపుకుంటున్నా.
కొద్దిసేపు ఉమ్మగా పెడితే అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులో కర్రీలో కారం, ఉప్పు వేసుకొని కొద్దిసేపు కలిపి మూత పెట్టి పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ మధ్యలో గ్యాప్లో అయితే అవి కుక్కర్ పెట్టినా కదా చిన్నగా, విజిలేం పెట్టలేదు, నార్మల్గా పెట్టినా. ఆ లోపల అంట్లయితే తోమేస్తున్నా, ఉన్నాయి కొన్ని. రైస్ కూడా అయిపోయింది కదా అనేసి ఇప్పుడైతే అంట్లు తోమేస్తున్నా. అవి కూడా మొత్తం ఏం కంప్లీట్ కాలేదు, ఇంకా తోమాలి. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం కర్రీలో. ఉడికిపోయింది గోరుచిక్కుడు, టమాటా కూడా ఉడకాలి ఇప్పుడు. ఇంకా సరిపడినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. కూర కూడా రెడీ అయిపోయింది. ఇది ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ బయట ఊడుస్తున్నా, ఇక్కడ సందుల ముందల స్టెప్స్ పై నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కింది వరకు, మళ్ళీ కింద వాకిట్లో అంతా ఊడవాలి. మస్తు కొంచెం ఫాగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇప్పుడైతే ఇంక ముందు కూడా క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ సందులో క్లీన్ చేసిన, ఇప్పుడైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నా. తర్వాత తుడుచుకొని ముగ్గేసుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ఫాగ్ని చూసి వీడియో తీద్దాం అనుకున్నా, ప్రతి ఒక్కటి చూపించాల్సి వస్తుందని ఇంకా ఏం పెట్టలేదు. అది మార్నింగ్ ఈరోజు కొద్దిగా చలి తక్కువ ఉండే ఫాగ్ వచ్చిన తర్వాత. అప్పుడు కడప కూడా కడుక్కున్న ఫ్రెండ్స్ వాటర్ తోటి. ఇప్పుడు మాప్ పెట్టుకుంటున్నా. కొంచెం చీకటే ఉంది కానీ వీడియోలో మాత్రం మస్తు వెలుతురు వచ్చి ఎంతో సూర్యుడు వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ముగ్గు కూడా వేసేసుకుంటున్నా. కొద్దిగా కలర్ వేసిన ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడైతే టీ తాగేసినాం ఇంకా ఇంట్లో. తర్వాత బట్టలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి ఊరికి వెళ్తే తీసుకెళ్ళిన బట్టలు ఎక్కువ ఉన్నాయి మార్నింగ్, అందుకే తొందరగా వేసేసిన. ఇంకా మళ్ళీ కూడా వేయాలి బట్టలు. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాడతాను ఫ్రెండ్స్. మస్తు బురుగు వస్తుంది ఇది సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్.
లేదు ఇంకా ఫస్ట్ చాయ్ తాగలేను. ఇప్పుడు తాగుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. ఫేస్ వాష్ చేసుకున్న ఇందాక. ఇప్పుడు టీ పెడుతున్నా. మర్చిపోయినా. ఇప్పుడైతే పాలు చిక్కగా ఉన్నాయి. అందులో వాటర్ అయితే పోసుకుంటున్నా. రోజు కంపల్సరీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగుతాము అందరము ఇంట్లో. తర్వాత టీ పౌడరు చక్కెర వేసుకొని మరిగించుకోవాలి ఇంకా చాయ్ని. ఇప్పుడైతే స్నానం చేసేసి చాయ్ తాగిన తర్వాత పూజ కూడా అయిపోయింది. మధ్యాహ్నం ఇది మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ అన్నం మిగిలింది కదా, దాని పులిహోర చేసిన. ఇదైతే మధ్యాహ్నం రైస్ పెట్టేసి ఇంకా టమాటా పప్పు చేస్తున్నా. కుక్కర్లో పప్పు వేసుకొని కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, కరివేపాకు, చింతపండు వేయడం మర్చిపోయినా. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వేసిన ఫ్రెండ్స్ అప్పుడే. ఇప్పుడైతే పప్పు తాలింపు పెట్టుకుంటున్నా. చిన్న బొగాను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు ఇంకా పోసుకుందాం అందులో. రైస్ కూడా ఉమ్మగిల్లేసింది అప్పుడే. మంట చిన్నగా పెడితే చిన్నగా వస్తుంది, పెద్దగా పెడితే పెద్దగా అవుతుంది. చిమ్నీ కూడా వేసిన ఫ్రెండ్స్ నేను. ఆయిల్ ఇది తాలింపు పోపు పెడతాం కదా మనము, అప్పుడు మస్తు ఆయిల్ పైకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అటు ఇటు మొత్తం అని చిమ్నీ వేసిన. ఇప్పుడైతే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. పప్పు రుద్దుకున్నా కదా కొంచెం చిక్కగా ఉంది, అందులో వాటర్ కూడా పోసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత. మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెడుతుంటే ఇప్పుడు మొత్తం పప్పు పోసేసుకుందాం ఇంకా. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. కొంచెం చిక్కగా ఉంది. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నా. కొన్ని మధ్యాహ్నం అయితే పాపడాలు ఫ్రై చేసిన ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్గా ఉంది కదా, ఇది వెళ్తలేదు పెద్ద పాపడము. ఇంకొకటి తీసుకున్న, ఆ లోపల కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నంవి ఉంటాయి కదా మురుకులు మనం తయారు చేసుకుంటాం కదా, అవి కూడా కొన్ని వేయించిన. ఇవి ఒక 3 ఫ్రై చేసి తర్వాత అవి వేయించిన ఫ్రెండ్స్.
లోతుగా ఉండేటివి పెట్టుకుంటే అన్నీ మంచిగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్లాట్‌గా ఉంటది కదా! ఆయిల్ నిండుగా పోసుకుంటేనే మంచిగా ఫ్రై అయితాయి. కానీ నిండుగా పోసుకుంటే ఆయిల్ వేస్ట్ అయితది. అందుకనే కొద్దిగా పోసుకుంటేనేమో కరెక్ట్ కావు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మురుకులు కూడా ఫ్రై అయిపోతున్నాయి. 2 టైమ్స్ అయితే ఇవి కూడా ఫ్రై చేసిన. పప్పు, చారులు ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు మురుకులు మాత్రం కంపల్సరీ ఏదో ఒక టైపు. నల్లీలన్నా, బ్యాట్లన్నా, ఇంట్లో చేసిన ఈ మురుకులన్నా, అప్పడాలన్నా, పాపడాలు ఏవో ఒకటి కంపల్సరీ ఫ్రై చేయాలి, వేయించాలి. లేదంటే ఉత్తిదా ఎట్లా తినాలి అంటారు ఇంకా. ఇంకా మధ్యాహ్నం అయితే ముగ్గులు ట్రై చేసినాం ఫ్రెండ్స్. ఈ షార్ట్ వీడియో కూడా పెట్టినాము, చూసుంటారు. వీడియో మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎస్ కన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక తింపుడు ముగ్గు ఫ్రెండ్స్, ఇది కూడా. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ అయితే నైట్ 7 o'clockకి డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు అయితే ప్రిపేర్ చేసిన.